వాడే ఉన్నది. కూడా చేస్తాం. మా కోడి స్కేలింగ్ అనేది డెలివరీ సైట్లో కూడా చేస్తాం. చేద్దామంటే మేడం గారు చక్కగా సమయం ఇచ్చారు, వచ్చారు. అందరూ కూడా కూర్చుంటే కొత్త వాడు అందరు ఇక్కడ కాదు, ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీకు ఎవరైతే ముందు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రకాశం ఇదే మేడం, కానీ అక్కడ యూజ్ చేసిన డేటా అంతా అందులో ఉంది మేడం. అందుకని మేము అది ముందే రాసి పెట్టాం. 740 మంది పేషెంట్స్ నేను చూసినట్టు కొంత మాన్యువల్గా క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్ కావచ్చు, ప్రతిదీ మేడం. మోర్ దాన్ 5 years దీంట్లో చూసుకోవచ్చు. డైరెక్ట్ చూసుకోవచ్చు. 5-10 minutes అయిపోతుంది ప్రాసెస్. ఒక 10-20 మందికి ఒక చోట తీసేసి వాడు మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్స్రే తీసి తర్వాత డెవలప్ చేసి అని అవసరం లేదు. స్మార్ట్గా వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్. మొత్తం ఇలా కనిపిస్తుంది మేడం. దీని దగ్గర మనం క్లిక్ చేసేస్తే బ్లూ కలర్లో లంగ్స్ వచ్చేస్తుంది మేడం. వచ్చేసిన తర్వాత ఇదే మేడం సేమ్. అంటే అక్కడ ఇదంతా సెట్ అయితేనే అక్కడ మొత్తం పడుతుంది మేడం, స్క్వైర్ పడుతుంది మేడం. ఖచ్చితంగా సెంటర్ చూసుకొని రిమోట్ ఉంటుంది మేడం. దీనికి మనం ఇక్కడే అది గ్రోత్ చేశారు, ప్రిపేర్ చేస్తారు. Near normals, because if we do achieve the near normals, they have that stigma which is being carried out throughout the entire. Bone will not be there. In the midline only soft tissue. లెఫ్ట్ ప్యారెట్ పెట్టండి మేడం. ఒకసారి ఇది కరెక్ట్. ఇది కోర్, ఇది మేడం మనం చూసింది. పెట్టి ఆపరేట్ చేసిన తర్వాత క్లోజ్. అన్నింటి దీనికి రీసెర్చ్ ఇది వర్క్ ఆఫ్ 50 lakhs ఈజీ ట్రైనింగ్ వల్ల వచ్చింది. దీనికి ట్రైనింగ్ అదే వాళ్ళు వచ్చారు మేడం, వాళ్ళు వచ్చి ట్రైనింగ్ కూడా ఇచ్చారు మేడం. మేము మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మనం గొప్ప దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ బోర్డు వాడతాం. ఇక్కడ నుంచి మనం ప్యాటర్న్ కూడా చేస్తాం. చెప్పండి. అది మనం ప్యాటర్న్ కూడా కానీ ఫిల్టర్స్ ఏదైనా సైజ్ పెట్టిన తర్వాత ఇది రబ్బర్ పెట్టాలి. అదే అది వచ్చేసి మనకు ఎనర్జీ మేడం. మేము ఎంత ఎనర్జీ మనం 532 నానోమీటర్స్ 1064 నానోమీటర్స్. ఇప్పుడు ప్యాసివ్ లాగ్ ప్రాసెస్
ప్యాసివ్ నార్మల్స్ అనేది పేషెంట్స్ స్కిల్ రెజల్యూషన్ కోసం చేస్తాం మేడం. దీనిలో ట్యాబ్లెట్ రిమూవ్ చేస్తాం మేడం. ట్యాబ్లెట్ రిమూవ్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ మెలాస్మా కానీ ఏదైనా అన్ని రిమూవ్ చేస్తాం మేడం. అయితే అక్కడ ఏమంటే ఈ ఎనర్జీని మనం మానిటర్ చేసుకుంటాం. నేనైతే లేదు అంటే కొన్ని పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం టాపికల్ అంటే టాపికల్ అనెసిషన్ లోకల్ అనెసిషన్ చేస్తాను. మేము టాపిక్ అంటే డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ గ్లోవ్స్ వాడతాను. ప్రజెంట్ ఈ గ్లోవ్తో వాడుతున్నాను కదా, డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ గ్లోవ్స్. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో డిఈఐసి సెంటర్లో ఆర్బీఎస్కే ప్రోగ్రామ్, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం కింద మన జిల్లాలో దాదాపు ఒక 30 పిల్లలు, చిన్న పిల్లలకు క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ వారిని గుర్తించి వారికి ఫర్దర్ సర్జరీ కోసం విజయవాడ నుంచి టైఅప్, అక్కడ ఉన్న హాస్పిటల్తో టైఅప్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వారికి సర్జరీ కోసం ఈరోజు ఇక్కడ ఒంగోలు అయితే ఒక 15 పిల్లలు, అదేవిధంగా మార్కాపూర్ జీజీఎస్లో రేపు ఒక 15 పిల్లలు ఉన్నారు. వారు అందరికీ కూడా క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీ చేయబోతున్నాము. ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఈ సర్జరీ, ఒక్కొక్క సర్జరీ దాదాపు 50,000. సో ఒక్క పిల్లకే 3 to 4 సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. సో దాదాపు 1.5 lakhs నుంచి 2 lakhs విలువైన సర్జరీ వారికి ఈ ప్రోగ్రామ్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా సర్జరీ తర్వాత పిల్లలకు స్పీచ్ థెరపీ కూడా, అదేవిధంగా వారికి టీత్ అలైన్మెంట్ అది కూడా దీని కింద చేస్తున్నాము. సో దీని గురించి ప్రజలు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించమని అందరు మెడికల్ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద పిల్లలకు ఏ సర్జరీస్ అయినా కూడా వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చేయడానికి ఉంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనకు మొబైల్ ఎక్స్రే మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా టీబీ పేషెంట్స్, టీబీకి వల్నరబుల్గా ఉన్న పేషెంట్స్ని గుర్తించి, పీపుల్ని గుర్తించి వారికి ఎక్స్రే చేయమని మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక మొబైల్ ఎక్స్రే మిషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఫీల్డ్కే తీసుకువెళ్ళి ఒకే చోట్ల ఒక రోజు కనీసం 100 ఎక్స్రేస్ ఇవ్వడానికి కూడా వీలుంది. కాబట్టి దీని వలన ఎక్కువ మందిని మనము ఐడెంటిఫై చేసి వారికి టీబీ ఉందా లేదా అని గుర్తించడానికి వీలుంటుంది. ఆ సర్వీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.